గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 37 డే 36 రివ్యూ అయితే మాట్లాడుకుందామమ్మా. నేను వెళ్ళిపోతా అంటున్న పవన్ కళ్యాణ్ సేవకులుగా చేసిన తర్వాత నటరాజ్ మాస్టర్ మరి చొక్కాలు చూపిస్తారా లేదంటే చొక్కాలు చూపించడం మంచిగా ఆడారా అనేది ఇంప్రెసివ్గా ఆడారా అని చూద్దాం. అలాగే ఆ బాను అలకలు బాను బుజ్జగింపులు జాను అలకలు రాజావారు రానివారు మంచిగానే గ్రిప్పులోకి వస్తున్నారు. ఇవన్నీ డీటెయిల్డ్ గా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామా. మాట్లాడుకునే ముందు ఒకటి మామ, ఈ ఓటింగ్స్ అయితే ఓపెన్ అయిపోయి ఈ వారం నుంచి ఆడియన్స్ ఓటింగ్స్ ప్రకారం ఎలిమినేషన్ జరగబోతుంది కాబట్టి మీ ఫేవరెట్ కపుల్కి ఖచ్చితంగా ఓటేసుకున్నామా. జియో హాట్స్టార్ ఓపెన్ చేసి ఎపిసోడ్ ఓపెన్ చేసి అక్కడ మీ ఫేవరెట్ కపుల్కి ఓటేసుకోండి. అలాగే మీ ఫేవరెట్ కపుల్ ఎవరు ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడమా మర్చిపోదు. ఓకేనా? అలాగే మీరు లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది ఒక్కటే మర్చిపోద్ది ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఎపిసోడ్ ఓపెన్ చేయగానే నిన్నటి ఫ్రస్ట్రేషన్, నిన్న ఎలిమినేషన్ ఫ్రస్ట్రేషన్, నిన్న వాళ్ళకి టాప్ ఇవ్వని ఫ్రస్ట్రేషన్ పవన్ కళ్యాణ్ వాసంతి డిస్కస్ చేసుకుంటున్నారు. మేము బాగా ఆడేస్తున్నాం, ప్రతి గేమ్ లో బాగా ఆడేస్తున్నాం, ఎందుకు మాకు మార్కులు అక్కడికి వెళ్ళేసరికి తగ్గిపోతున్నాయి, మేము బాండ్ గేట్స్ బాగా గెలుచుకుంటున్నాం, అక్కడికి వెళ్ళేసరికి జడ్జెస్ మాకు అన్ఫేర్ చేస్తున్నారు, జడ్జెస్ అన్ఫేర్ చేస్తున్నారు, టీం అన్ఫేర్ చేస్తున్నారు, నేను వెళ్ళిపోతా అంటున్నాడు పవన్ కళ్యాణ్. నాకు అర్థం కాదు భయ్యా, మీరు వెళ్ళిపోతా అని అంటున్నారు కరెక్టే, మీరు గేమ్ ఆడుతున్నారు కరెక్టే, మీరు ఎక్కడ కనిపించారు? గేమ్ ఆడింది కూడా కనిపించలేదు తెలుసా. బేసిక్గా చెప్పాలంటే మీకు ఆడియన్స్గా మాకు చూసే వాళ్ళకి మాకు ఎక్కడా కనిపించలే. వెళ్ళిపోతా ఇచ్చేసి ప్రతిసారి పవన్ కళ్యాణ్ అంటే ఎవరన్నా వస్తే వెళ్ళిపోతా గేమ్ వాడికి ఇవ్వకపోతే జడ్జెస్ పాయింట్స్ ఇవ్వాలన్నా సరే మిగిలిన కూడా బేస్ చేసుకుని ఇస్తారు. మేము ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ అండ్ వాసంతికి ఈ వారం ఖచ్చితంగా తక్కువ మార్క్స్ వస్తాయని. బికాస్ ఆయన అందరి ముందు చెప్తున్నాడు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. ఇప్పుడు నాకు చెప్పండి, నేను స్విమ్మింగ్ పూల్లో ఎంత టైం స్పెండ్ చేయాలి, వసంతితో ఎంత టైం చేయాలి, నా పిల్లలతో నేను ఎంత టైం స్పెండ్ చేయాలి, మీతో ఎంత టైం స్పెండ్ చేయాలి, గ్రూప్గా నవ్వుకుంటూ ఎంతసేపు ఉండాలి, ఒక్కొక్కరిని అడుగుతున్నాడు. అసలు నాకు మాత్రం పిచ్చ చిరాకు వచ్చింది భయ్యా. నువ్వు చేసిన గేమ్ ఏంటి తెలుసా? ఫస్ట్ 2 వీక్స్ నీ పిల్లాన్ని నీ వైఫ్ని వదిలేసి నువ్వు అందరి చుట్టూ తిరిగావు. అది నీ వైఫ్ని కూడా బాధపడ్డారు, నాతో తప్పించి అందరితో ఉంటున్నాడని. ఫస్ట్ 2 వీక్స్, 3rd వీక్ ఎప్పుడైతే నీకు ఆ ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ నుంచి నువ్వు సైలెంట్ అయిపోయో, ఎవరితో మాట్లాడలేదు, ఈవెన్ నీ వైఫ్తో కూడా నువ్వు మాట్లాడలేదు. అదో తెలిసి నీవు ఆడుతున్నావు, గేమ్లో రావట్లేదు, టాప్ రావట్లేదు, ఇప్పుడు ఈ దొంగ పూచి మాటకాలన్నీ మాట్లాడుతున్నావు చూడు. దట్ ఈజ్ వెరీ బ్యాడ్. పవన్ కళ్యాణ్ గారు దొరికిపోతున్నారు మీరు. మీకు ఒక స్టాండ్ లేదు, మీరు ఓడిపోతున్నారని చెప్పి, మీకు టాప్ ఇవ్వట్లేదని చెప్పి గేమ్ను బ్లేమ్ చేయడం తప్పు అనేది నా పాయింట్, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫ్రమ్. అందరూ అయితే చెప్పడానికి ట్రై చేశారు, బట్ మనోడు యాటిట్యూడ్, ఓవర్ యాక్షన్, నేను వెళ్ళిపోతా, నాకు అవసరం లేదు, నా పిల్లల కోసం వచ్చానంటే దబ్బేవచ్చు. అలా ఆడియన్స్ ఓట్ అయ్యారు మీరు ఎలాగే ఉంటే బిహేవ్ చేస్తే. దట్ ఈస్ వెరీ ట్రూ. నాకైతే నచ్చలేదు, స్పోర్టీనెస్ లేదు. ముందు మీరు అన్నతో కలవాలి, ఒక పాయింట్ పట్టుకుంటే ఆ పాయింట్ సాగదీస్తూ ఉంటున్నారు, అది వదిలేస్తే బెస్ట్ అని నాకు అనిపించింది. ఇక కట్ చేస్తే దొంగేడుపులు ఏడుస్తున్న నూకరాజు. ఎందుకు మామా నేను దొంగేడుపులు అంటున్నానంటే, నాకు అస్సలు నూకరాజు నచ్చలేదు. బికాజ్ నిన్న ఎపిసోడ్లో బ్రిటో హీఈస్ వెరీ క్లోజ్ టు నాగరాజ్ అండి. నూకరాజుకి చాలా 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 క్లోజు బ్రిటో. అలాంటి బ్రిటోని బ్యాక్ స్టాప్ లాగా ఓడిచాడు. అట్లీస్ట్ ప్రతి ఒక్కరు ప్రియాంక శివ్ ఇస్తున్నప్పుడు నువ్వు బ్రిటో సంధ్యాకి ఇచ్చుంటే విచ్ ఇస్ వెరీ అప్రిషియేటబుల్. బికాస్ అతను నీ క్లోజ్ అని చెప్పి నీ దగ్గర రీజన్స్ ఉన్నాయి. అతను నీ క్లోజ్ అయ్యాడు, నీ క్లోజ్ ఫ్రెండ్ అని. అంతేగాని అతన్ని పొడిచేసి ఇక్కడికి వచ్చేసి నాకు బ్రిటో వెళ్ళిపోయాడు, బ్రిటో ఏడ్ చేస్తాడు, బ్రిటో ఎమోషనల్ అయిపోయి బ్రిటో టీషర్ట్ తీసుకుంటాను అంటే ఎలా కుదిరిద్ది నూకరాజు? వెనక నుంచి పొడిచో, ఎదరి నుంచి హగ్ చేసుకుంటానంటే కుదరదు కదా. బ్రిటో వచ్చేస్తాడు గేమ్ ఆడి, ఎందుకు వచ్చేస్తాడు? శివన్ ప్రియాంక ఇచ్చిన వాళ్ళైనా గెలిచి వస్తారు కానీ బ్రిటో కొంచెం కామ్ కదా, నీకు బ్రిటో అంటే ఇష్టం కదా, బ్రిటోని ఎందుకు పొడిచావు? అదెందుకు నాకు కొంచెం అలా అనిపించింది మమ్మ. మీకు కూడా ఎంతమందికి దొంగ నాటకాలు, కపటి నాటకాలు అనిపించిందో కింద కామెంట్ చేయండి. కట్ చేస్తే మనోడు సోఫాలో శివతో కూర్చొని గేమ్ స్ట్రాటజీస్ ప్లేన్ చేస్తారు. మన ఇద్దరం కలిసి ఆడదాం, టాప్ 3లో ఉండాలి, టాప్ 3లో లేకపోతే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం, కసిగా ఆడాలని. ఇదే కట్ చేస్తే పవన్ కళ్యాణ్తో కూర్చుంటాడు, మన ఇద్దరం కలిసి ఆడదాం. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ ఏంటి తెలుసా? మనమే ఆడదాం, టాప్లో అవుదాం, ఈసారి ఎందుకు ఎవరో నాకు చూస్తాను ప్యారడైజ్. అది ఈయనకంట ప్రతిసారి ప్యారడైజ్ రాసిచ్చేవాలి, ఈయనకంట ప్రతిసారి ఫస్ట్ ప్లేస్ రాసిచ్చేవాళ్ళంట పవన్ కళ్యాణ్కి. ఆయన మరి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? నాకు ఏదైనా ఫస్టే బ్రో, నాకు ఏదైనా ఫస్టే, గేమ్ అయినా కప్ అయినా ఫస్టే అంటున్నావు.
గేమ్ ఆడితే కదా కప్ వచ్చేది. ప్రతి దాంట్లో ఫస్ట్ వచ్చినా మిగిలిన అందరితో ఎలా ఉంటున్నావు అనేదే కదా మ్యాటర్. అప్పుడే కదా మ్యాట్ ఫర్ ఇచ్చారు టైటిల్ ఇస్తారు. అది అర్థం చేసుకోవట్లే పవన్ కళ్యాణ్. సేమ్ ఇదే పవన్ కళ్యాణ్ సోనియా అండ్ సిద్ధు డిస్కషన్ కూడా పెట్టారు. సోనియా అండ్ సిద్ధు దగ్గర సోనియా చాలా గుడ్ గైడెన్స్ అయితే ఇచ్చిందని నాకు అనిపించింది. నువ్వు ఇలా కాదురా నాయన, అయితే గేమ్ అన్నాడు, లేదంటే అందరితో అన్నా కలు, ఈ రెండు ఉంటేనే బాగుంటుందిరా బాబు, రెండిట్లో ఒకటి ఉంటే బాగోదురా, అది నీ ఆలోచన శక్తికి వదిలేస్తారా అని చెప్పి మంచి సజెషన్ అయితే ఇచ్చింది. మనోడు తీసుకుంటాడో లేదో తెలియదు. ప్రతి ఒక్కరి దగ్గర ఆ డబ్బా కొట్టుకోవడం, సిలువు డబ్బా కొట్టుకోవడం సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నారు. ఇక ఇటువైపుకి వచ్చేస్తే నటరాజ్ అండ్ నీతు. నటరాజ్ అండ్ నీతు డిస్కషన్ స్టార్ట్ చేసేసారు. గేమ్ ఎలా చెప్పా కదా మామ, ఆల్రెడీ ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గేమ్ మొదలెట్టేస్తారు. వీడియో ఆడియన్స్ ఓటింగ్స్ వచ్చిన కాడ నుంచి ఎవడెవడు ఏదేది చూపించుకోవాలో, ఎంతెంత వాళ్ళ స్కిల్ బయట పెట్టుకోవాలో ఇప్పుడు అయితే బయటకు తన్నుకు వస్తాయి. అదే చేస్తున్నారు నటరాజ్ అండ్ నీతు. మనం సేవకులుగా తీసుకుందాం, మనకి స్కోప్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ చేయడానికి, తద్వారా మనకి ఆడియన్స్ ఓట్స్ గ్రాప్ చేసుకోవచ్చు అని నటరాజ్ అండ్ నీతు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా సేవకులుగా తీసుకుందామని వెళ్ళి సిద్ధు అండ్ సోనియాని అడుగుతారు. ఇక అక్కడ నాకు అనిపించింది, సిద్ధు అండ్ సోనియా వచ్చి కింగ్ అండ్ క్వీన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత డోమల్ మార్చేటప్పుడు వాళ్ళు సేవకులకి ఏం చూడప్పుడు ప్రతి ఒక్కరు నాకు 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 అని ఎగబడ్డారు. అరే నాయన, ఈ 4 వారాలు ఎందుకు మీరు ఎగబడలేదు నాయన, నాకు నాకు నాకని అని నాకు అనిపించింది. బికాజ్ ఈ 4 వారాలు ఎవరు వెనకబడలేదు. నాకు సేవకులు ఇవ్వండి, నాకు సేవకులు ఇవ్వండి అని ప్రతి ఒక్కరు జీవిచ్చేస్తున్నారు. ఈ జీవి తీసి ఓట్లు తప్పించేసుకుందాం అనుకుంటున్నారు. పర్ఫార్మెన్స్లు చేసేసి ఓట్లు తెప్పించేసుకుందాం అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఎవరి నటన వాళ్ళు నటించేస్తున్నారు అనిపించింది నాకు. చివరికి సిద్ధు అని సోనియా వెళ్ళి, బికాజ్ పోయినసారి జడ్జెస్ మాటలను పట్టుకొని ఎవడైతే గెలుస్తారో ఖచ్చితంగా వాళ్ళు నటరాజ్ అండ్ నీతుని సేవకులుగా తీసుకోవాలనే మాటను పట్టుకొని వెళ్ళి నటరాజ్ అండ్ నీతుని తీసుకున్నారు. నటరాజ్ ఇక్కడ రెచ్చిపోయాడు. నేను ఏదో ఓవర్ యాక్షన్ చేస్తా, చొక్కాలు చూపిస్తాను, నటరాజ్ రేపటి నుంచి చూడాలి, అంత చూపించట్లేదు, ఏదో కామెడీ జనరేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారని అనిపించింది. చొక్కాలు చూపిస్తారా, లేదా వాళ్ళు వీళ్ళకి చూపిస్తారా, వీళ్ళు వాళ్ళకి చూపిస్తారా, మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే నటరాజ్ ఓన్లీ పాజిటివిటీలో, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఇందాలు సోఫా డిస్కస్ చేసుకున్నారు కదా, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతున్నారు అన్నది మనకైతే అర్థమైంది మామ. సో మంచిగా కట్టేసాడు తలకి. వీళ్ళకి రంగమ్మ, మంగమ్మ, రంగయ్య, మంగమ్మ అనే రంగయ్య, రంగత్త, రంగయ్య, రంగమ్మ, రంగమ్మ ఇలా అయితే ఒక బిరుదు నేమ్స్ అయితే ఇచ్చారు సిద్ధు అండ్ సోనియా. సిద్ధు అండ్ సోనియా కూడా దీన్ని ఫన్ వేలో తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఒక కొన్ని టాస్క్లు ఇవ్వటం, ఆ టాస్కుల్లో సోనియా ఒదిగిపోవడం, రాణిలాగా రాజావారిని మన సోఫా అక్కడ డామ్లో ఉంటే నూకరాజు సేవ చేస్తుంటే మీరేంటి ఎక్కడ కూర్చోవడం, అది ఏంటంటే కొంచెం అంత ఫన్గా చేస్తానికి ట్రై చేస్తున్నారు సోనియా అండ్ సిద్ధు. అలాంగ్ విత్ నటరాజ్ కూడా, నటరాజ్ మాస్టర్ కూడా కొంచెం అలాగే ఫన్ క్రియేట్ చేయడానికి అందరితో చేస్తున్నారు. ఇక్కడ హాల్లోకి వచ్చినప్పుడు ఏంటంటే సోనియా అంటది, నాకెవరు నమస్కారం పెట్టట్లేదు, అది కూడా ఫన్, చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు అందరూ. నటరాజ్ మాస్టర్ పెడుతున్నారు, అందరి చేత పెట్టిస్తున్నారు. ఇక్కడ జాను వాళ్ళకి నాకు అర్థం కాలే, యాటిట్యూడ్ చూపించిందని నాకు అనిపిస్తుంది. ఆమె చాలా స్పోర్టివ్గా తీసుకోవాల్సిన విషయాన్ని స్పోర్టివ్గా తీసుకోలేదు అనిపించింది. బికాజ్ అందరూ నమస్కారం, నేను ఆల్రెడీ పొద్దున్నే పెట్టా, ఎన్నిసార్లు పెడతాం, ప్రతిసారి పెట్టాలా, మాకు కూడా రాణిలైపోతాం, నేను పెట్టాలా, తోసేయాలా, సరే అడుగుతాను, అందరిని అడిగాను, మళ్ళీ తోసుకొని నువ్వు అంత యాటిట్యూడ్, నువ్వు అంత అరిసేటప్పుడు అనవసరం చేయటం, నేను చేయని ఈ టాస్క్ అన్న వెళ్ళిపోవచ్చు కదా. ఇట్ జస్ట్ అ టాస్క్, అంటే టాస్క్ వాళ్ళు పెట్టింది కాదు, వీళ్ళు ఎంటర్టైన్మెంట్, వాళ్ళ స్కోప్ ఇవిడికి అర్థం కావట్లేదు. స్కోప్ తీసుకోవాలి, నెగిటివిటీ అయిపోతున్నావు. బికాస్ బాను సేఫ్ ఉంటున్నాడు, నువ్వు నెగిటివ్ అయిపోతావు, నీ వల్ల అది బానుకి ఎఫెక్ట్ పడుతుంది. అది కూడా మాట్లాడదాం. బాను చెప్పినా సరే ఆమెకి గిల్ట్ ఫీల్ అయ్యింది, అప్పుడు ఫీల్ అవుతుంది, చూద్దాం, అది కూడా మాట్లాడదాం. బికాజ్ ఎందుకంటే మన రిలేషన్షిప్ బాండ్, మన ప్రేమ గురువు వచ్చి తెప్పించారు కదా, అక్కడ ఫీల్ అయింది ఆవిడ. సో అది నాకు నచ్చలేదు జాను దగ్గర, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ బిహేవియర్ అనిపించింది అక్కడ. బికాజ్ ఆమె కూడా స్పోర్టివ్గా తీసుకొని చేస్తుంటే బాగుండు. తర్వాత వచ్చేది ఎరుగు, నువ్వు బెదిరించడం అనవసరం, అరవడం అనవసరం, ఇరిటేట్ అవ్వడం అనవసరం. మిగిలిన వాళ్ళందరూ స్పోర్టివ్నెస్గా తీసుకొని దాన్ని ప్లే చేస్తున్నప్పుడు మీరు కూడా అలా తీసుకొని ప్లే చేస్తే బాగుండేమో అని మా అభిప్రాయం. ఇక అక్కడ నుంచి కట్ చేసి మామ లవ్ గురు వచ్చారు. లవ్ గురు వచ్చేసి రిలేషన్షిప్ బాండ్ బ్రేక్స్ అన్నట్టు పెట్టాడు, ఒక బోర్డు పెట్టాడు. బోర్డులో కంఫర్ట్, సపోర్ట్, రెస్పెక్ట్, ఇంకేంటి మామ ఫీలింగ్ స్ట్రాంగ్గా, కమ్యూనికేషన్, ఇలా ఒక 6 పెట్టేసి ఆ 6కి మీ కప్పులకున్న బాండ్ని 1 to 10 మెజర్ చేయమంటే మోస్ట్ ఆఫ్ ద హానెస్ట్గా ఇచ్చింది ఎవరు అని మాట్లాడుకుందాం. మ్యాక్సిమం అందరూ 10 ఏదో పీక్ అయితే అందరూ 10 ఇచ్చాడు. నూకరాజు 10, నూకరాజు అర్థం కాకుండా ఇచ్చాడు. నాకైతే ఇవన్నీ ప్రతి ఒక్కరిది డిస్కస్ చేయలేం, కానీ అవుట్ ఆఫ్ అందరి చూసిన దాంట్లో నాకు ఎవరు జెన్యున్గా ఇచ్చారో అది మాత్రమే మాట్లాడతాము. నాకు జెన్యున్గా ఇచ్చింది
నటరాజ్ అండ్ నీతు మాత్రం జెన్యున్గా ఇచ్చారు. అలాగే అమీర్ అండ్ అభినయ వీళ్ళిద్దరూ ఈ రెండు కప్పులు చాలా జెన్యున్గా వాళ్ళకి అనిపించిన ఫీలింగ్ని వాళ్ళ రేటింగ్ని మంచిగా పెట్టి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అనుకున్నది పెట్టారని నాకు అనిపించింది. మిగిలిన వాళ్ళందరూ గేమ్ పాయింట్ వాళ్ళ లేదంటే ఒకటి అనుకొని అక్కడ పెట్టారు, బయటకు వచ్చి అది అనుకోలేదు ఇది అనుకున్నా నువ్వు అనుకున్నా నేను ఎగ్జాంపుల్ నా ఐ మీన్ లైక్ నోకరాజు నేను అది అనుకోలేదండి, నేను నా మీద ఉన్న ఫీలింగ్ అనుకున్నాను, నాకు అనిపించింది ఏదైతే ఏముందయ్యా నీకు అనిపించా, నీ కప్పుల మీద అనిపించా, నీ రిలేషన్షిప్ మీద అనిపించా అదే. అలాగే అంజలి అండ్ పవన్ చాలా బాగా పెట్టాడు అనుకున్నాను, అంజలి అన్ని 10లు ఇచ్చేసింది, బయటకు వచ్చి మనోడు దిబిడి అయిపోయింది అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయి, అంటే నేను అలా అనుకోలేదు, నేను ఓవరాల్ రిలేషన్షిప్ అదే కాదురా నా మీద నీకున్నదిరా, కాదురా నేను నా మీద నీకున్నదిరా అన్నట్టు మాట్లాడుకున్నారు. సో అక్కడ కవర్ చేశాడేమో అనిపించింది పవన్, బికాజ్ ఆవిడ అన్ని 10లు పెట్టేసేసరికి మనోడు అక్కడ కూడా మళ్ళా లేదు నాకు ఇదే కరెక్ట్ అంటే పెద్ద గొడవలు అయిపోయే ఛాన్సెస్ ఉంది ఈ పాయింట్ ఆఫ్ గేమ్లో. బికాజ్ ఆల్రెడీ నటరాజన్ ఇది చాలా జెన్యున్గా ఇచ్చినప్పటికీ వాళ్ళు జెన్యున్గానే మాట్లాడకూడదు, జెన్యున్గానే అలిగారు. మిగిలిన కప్పులు అందరూ మ్యాక్సిమం 10లు తీసుకున్నారు, మ్యాక్సిమం 9లు తీసుకున్నారు. నాకు ఈ రెండు కప్పులు చాలా బాగా ఇచ్చారు అనిపించింది. సో ఇక భాను అండ్ జాను విషయానికి వస్తే భాను కూడా కొన్ని విషయాల్లో రెస్పెక్ట్ దగ్గర 9 ఇచ్చాడు, కంఫర్ట్ దగ్గర 9 ఇచ్చాడు, కమ్యూనికేషన్ దగ్గర 7 ఇచ్చాడు. ఈ జాను వచ్చేసి అన్ని 10లు పెట్టేసిందంట మామ, 10లు పెట్టేయడం వల్ల నేను అన్ని 10లు పెట్టేశాను నువ్వెందుకు పెట్టలేదు. ఇక్కడ భాను చెప్పే ప్రయత్నం చేశాడు, నేను ఏమన్నా చెప్పాలంటే నువ్వు భయపడతావు, నువ్వేమనుకుంటావన్న భయంతో నేను ఆగిపోతున్నాను అని చెప్పాడు. అక్కడ బలి వెలిగింది, అందరితో మాట్లాడు, ఈ ఒక్కరితో మాట్లాడకపోతే మిగిలిన 6 ఏమయ్యారు. ఆయన కూడా సజెషన్ ఇచ్చేదానికి వెళ్ళాడంటే జానుకి, లిటరలీ జానుకి సజెషన్ ఇచ్చాడంటే భాను కూడా భయపడ్డాడు, భాను ఫీల్ అయ్యాడు కాబట్టి ఇచ్చాడు. అక్కడ ఆమె క్రై చేసింది, నేను కూడా నేనేసాను అంజలి, ఐ మీన్ లైక్ అంజలి దగ్గర పవన్ ఎలా భయపడుతున్నావు, నువ్వు నా దగ్గర అలా భయపడుతున్నావు, అది షాకింగ్గా ఉంది. నాకు షాకింగ్గా ఉండేది ఏంటమ్మా, నీ మంచి కోసమే చెప్పాడు, నువ్వు ఎవరితో కలవట్లేదని, కలిస్తే కలువు లేదంటే లేదు, లేదంటే బయటగా టికెట్ ఇచ్చి పంపించేస్తారు, అది తర్వాత మీ ఇష్టం అనుకోండి. సో భాను మంచి గేమరే, భానుకు మంచి అండర్స్టాండింగ్ ఉంది గేమ్ మీద, జానుకు లేదు. జానుకి ఉంది కానీ యాటిట్యూడ్ ఉంది, విచ్ ఈజ్ రాంగ్. మార్చుకుంటే బెస్ట్, ఒక లేదో అన్నారని ఇంకా మాట్లాడటం మానేస్తుంది అందరితో, ఒకళ్ళతో ఏమి చేయించుకోదు, ఈవిడ చేయించుకుంటుంది, ఈవిడిని చేయమంటే బాధ లోగా ఫీల్ అవుతుంది, అదంతా కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. సో ఇంక ఎపిసోడ్ అయితే ఇలా కంటిన్యూ చేసి ఇలా క్లోజ్ చేశారు మామ. సో మరి ఈ ఎపిసోడ్లో మన మ్యాడ్ కప్పులు ఎవరో మాట్లాడుకుందామా, మ్యాడ్ కప్పులు మాట్లాడుకుందాం. దానికన్నా ముందు జస్ట్ మీరు మామ మర్చిపోయారు కదా, ఆల్రెడీ లైక్ చేయకపోతే చూస్తున్న వాళ్ళు లైక్ చేసేయండి మామ, లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోద్దు, ఓకేనా. సో ఇక మన మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్కి వచ్చేస్తే, నా మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ళ జెన్యూనిటీ బట్టి చూసుకుంటే నాకు నటరాజ్ అండ్ నీతు ఆర్ ద మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్ అనిపించిందామా. ఇనీషియల్గా స్పోర్టివ్నెస్గా కెమెరా కోసం కానీ ఆడియన్స్ ఓటుకోవడం కానీ వాళ్ళు తగ్గారు, వాళ్ళని మార్చుకునే విధానం, అలాగే వాళ్ళు రిలేషన్షిప్ గురించి జెన్యున్గా పాయింట్స్ పెట్టారు, దట్ ఈస్ వెరీ గుడ్ అని అనిపించింది. సో అందుకే నా మ్యాడ్ కప్లో వచ్చేసి నటరాజన్ నీతు మామ. మరి మీ మ్యాడ్ కప్లో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ రివ్యూ అండ్ రియాక్షన్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన యొక్క వీడియోని లైక్ చేసి పెట్టుకుని ఉంటాం. అంతే నెక్స్ట్ వీడియో కొంటామా, బై టాటా.